హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హరి లేడీస్ టైలర్స్. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటంటే మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల మనకి మంచి గ్రోత్ అనేది వస్తుందండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కొత్త వారికి బాగా యూజ్ అవుతుందండి. చాలా వరకు బ్యాక్ పార్ట్లోనే మనం తప్పు చేస్తాము. అదొకటి బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది, ఫిట్టింగ్ అనేది కూడాను ప్రతిదీ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మీదనే బేస్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను రెండు బ్లౌజ్ పీసెస్ని ఒక్కసారి కట్ చేసేస్తున్నాను. అలాగే ఇవి నార్మల్ బ్లౌజ్ పీసెస్ కాబట్టి వీటిని షింక్ చేయాల్సిన అవసరం లేదు, అంటే మనం వాష్ చేయాల్సిన అవసరం లేదు. తాన్లలో బ్లౌజ్ పీస్ అంటే లైనింగ్స్ అయితే మనం వాష్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. ఇక్కడ వచ్చేసి నేను కింద ఒక పావించి మందం తీసుకున్నానండి, లైన్ మార్కింగ్ చేసుకున్నాను స్ట్రైట్గా. ఆ తర్వాత వచ్చేసి కప్పు యొక్క పొడవు అండి. కప్పు పొడవు తీసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా కానీ డాట్ని సెంటర్కి పట్టేసుకొని, అలాగే షోల్డర్ని సెంటర్కి పట్టుకొని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు లెంత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క లూజ్ అండి. ఇక్కడ లూజ్ వచ్చేసి నాకు 27 ఇంచెస్ వచ్చింది. ఇదే బ్లౌజ్ మీద నేను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను, బ్లౌజ్ యొక్క సైజ్ అనేది ఎలా తెలుసుకోవాలనేసి. అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు పావుదక్కువ 27ని పావుదక్కువ 4 భాగాలుగా చేస్తే పావుదక్కువ 7 ఇంచులు వచ్చేసిందండి. ఇక్కడ వచ్చేసి మనము కప్పు యొక్క పొడవు, ఇక్కడ మనం ఇలా మార్కింగ్ చేసుకోవడం, ఈ వీడియోలో చూపించినట్టుగా నేను మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు 2 విధాలుగా కప్పు పొడవు వస్తుంది, అలాగే నెక్ యొక్క పొడవు కూడా ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను చంక యొక్క డౌన్ అనేది మార్క్ చేశానండి. ఈ యొక్క బ్లౌజ్కి నేను వచ్చేసి 5.5 ఇంచెస్ మాత్రమే మార్క్ చేశాను, ఎందుకంటే కొంచెం సన్నగా ఉన్నారు కాబట్టి. అయితే ఈ బ్లౌజ్లో వచ్చేసి మీరు గమనించవచ్చు, నేను నెక్ అనేది ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలని నేను ఏం చూపించలేదు. కొత్త వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఇక్కడ నెక్ అనేది సింపుల్గా మార్క్ చేసేసానండి. అదంటే మనం మెయిన్ మార్కింగ్ అనేది కింద 1 ఇంచు ఉంటుంది కదా, పావించి ఉంటుంది. ఆ పావించుకి మనం పైకి ఖర్చు కోసం ఒక పావించి మార్క్ చేస్తాం కదా, అక్కడ నుంచి మీరు మన బాడీ మీదకి నెక్ వెళ్తే ఎలా షేప్ వస్తుందో ఆ షేప్ని మీరు ఖచ్చితంగా మీరు ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. మరీ వెడల్పుగా అని కూడా చేయకూడదండి. మన బాడీ మీదకి వెళ్తే ఎలాగ రౌండ్ షేప్ వస్తుందో అలా ఉంచాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు పట్టుకోండి. మనం పావించి మార్క్ చేస్తాం కదా ఖర్చు కోసం, దాని కింద నుంచి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది వదిలేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత మనము ఒక పావించ్ అనేది యువతలకి లోపలికి, నెక్ వైపు లోపలికి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మార్క్ చేసే ఆ పావించ్ అనేది మనం మార్జిన్ కోసం తీసుకున్నాం కదా, ఆ లైన్ మీదకి ఖచ్చితంగా రావాల్సి ఉంటుందండి. అలా వచ్చినప్పుడు మీకు కరెక్ట్గా నెక్ అనేది మీరు డ్రా చేసినట్టు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం చేతి పని పట్టీ కోసం వేయాలి కదా, మెడ పట్టీకి క్లాత్, దానికోసం ఖర్చు కోసం అనమాట. ఇగో చూడండి, ఇక్కడ వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజ్గా ఉంది, నెక్ అటు ఇటు పోయింది అనుకుంటే ఇలా స్కేల్ పెట్టి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి. ఈ షోల్డర్ అనేది మనము మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే 5.5 నెక్ మొత్తం షోల్డర్ తీసుకొని దాంట్లో షోల్డర్ పార్ట్ తీసేసి నెక్ కోసం కొంచెం వదిలేస్తారు. ఇక్కడ అలా కాదండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను చంక్ కూడా మార్క్ చేశాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క షోల్డర్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ పావించి కూడా మార్క్ చేస్తాను, ఎందుకంటే మనం మెడపట్టి వేసుకోవాలి కాబట్టి. అలాగే షోల్డర్ వైపు వచ్చేసి మనం హ్యాండ్స్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నాకు 6 ఇంచెస్ వెడల్పు వచ్చిందండి. ఆ 6 ఇంచెస్ని మనం చంక కోసం డౌన్ చేసిన మార్క్ ఉంది కదా, అక్కడ మార్క్ చేశాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఇప్పుడు చంక మార్కింగ్ కోసం నేను క్రాస్గా ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేశానండి. మనకి ఈ మార్కింగ్ అనేది కంపల్సరీగా సెంటర్కి రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు షేప్ తీసుకోండి. ఒకవేళ మీకు ఇలా షేప్ రాకపోతే మీకు కర్వ్ స్కేల్స్ కూడా ఉంటాయండి, అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ చంక యొక్క బ్లౌజ్ యొక్క ఆది బ్లౌజ్ యొక్క చంక వచ్చేసి నాకు 7 ఇంచెస్ వచ్చిందండి. ఆ 7 ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొలిచి మార్క్ చేశాను. ఇప్పుడు దాన్ని అలాగే మనం నడుము కోసం లూజుకి ప్లస్ 1 ఇంచ్ డాట్స్ కోసం వేస్తాం కదా, ఆ డాట్ కోసం మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, నడుము యొక్క లూజుకి కాదు, మనం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ మార్క్ చేస్తాం కదా, ఆ 1 ఇంచ్ కోసం మార్క్ చేసుకోవాలి. అలాగే మార్జిన్ అనేది మీ ఇష్టం అండి. 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్, 1.5 అయితే 1.5, మీ ఇష్టం అనమాట. ఇక చూడండి, ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. మీకు రాకపోతే మనం ఖచ్చితంగా ఇలా కర్వ్ స్కేల్ ఉంటాయి చంక కోసం, అలాగే నెక్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఫర్దర్ వీడియోస్లో ఎలా యూజ్ చేసుకోవాలని చెప్తానండి. ఇక చూడండి, మళ్ళీ ఒకసారి చంక కోసం నేను మార్క్ చేస్తున్నాను. అలాగే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇలా టోటల్ అసలు ఎంత వచ్చిందనేది నేను ఇక్కడ మార్క్ చేశాను. ఇక్కడ 9 ఇంచెస్ వచ్చిందండి నాకు. అలాగే మొత్తం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని టిప్స్ బిగినర్స్ కోసం ఫ్యూచర్లో క్లాసెస్ కూడా చెప్తూ ఉంటానండి. అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. తప్పకుండా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుందండి.